వర్షం వచ్చింగ్ చలి బెట్టింగ్స్ నాకు వణికింగ్స్ very beautiful, very good climax, man. Enjoy life. Hey guys, welcome back to my YouTube channel. This is Warangal Abhi Vlogs. Welcome back to another new video. సో ఛానల్ అయిపోయింది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయక కొంచెం ఇది తిరుపతి నుంచి వచ్చినప్పటి నుంచి ఏం వీడియోస్ అప్లోడ్ చేయలేదు. జర మేము కూడా కొత్త ఇంటికి వచ్చేసినాం. కొత్త ఇంటికి వచ్చినప్పటి నుంచి జర గృహప్రవేశం అది ఇది అని చెప్పేసి పెద్ద పెద్ద పంచాయతీలు ఉంటుండే. నాకు కూడా జర డైట్ అంతా తప్పైంది. ఇక జిమ్ పోవడం కొంచెం తక్కువైపోయింది. జర ఆఫీస్ టెన్షన్లు, జర ఇక్కడ ఇంటి ముచ్చట్లే జర అవే ఎక్కువైపోయినాయి అనమాట. సో ఇక డైట్ చేయడానికి కూడా నాకు కొంచెం టైం తక్కువ ఉంటుండే. జర కుకింగ్ అవన్నీ నేనే చేసుకోవాలి కదా, మన ఫుడ్ జర సపరేట్ ఉంటుంది కదా. సో ఇక నేనేం చెప్తున్నా అంటే నాకు చికెన్, ఎగ్స్ ఇవన్నీ చేసడానికి నాకు స్టవ్ సరిపోదు. సో అందుకని నేనైతే ఏం చేసిన అంటే ఇట్లా ఒక ఎయిర్ ఫ్రైర్ అయితే తీసుకున్నా. సో నేను చూపిస్తాను మీకు, చూడండి. సో నాకు ఇక్కడ పెట్టుకొని మంచి చూపించడానికి టేబుల్ అయితే ఏం లేదు. సో నేను బెడ్ మీద షూట్ చేస్తున్నా. సో ఇది నేను కొనుక్కున్న పీజియన్ వాళ్ళ ఎయిర్ ఫ్రైయర్ అనమాట. సో ఇది వచ్చేసి 4.2 లీటర్స్ ఎయిర్ ఫ్రైయర్ అనమాట. ఇది బేసిక్ మోడల్. నాకు వచ్చేసి ప్రైస్ వచ్చేసి 3000 అయితే పడింది ఆఫర్లో. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనిది 6000 అనమాట. కానీ నాకు అక్కడ 50% డిస్కౌంట్లో నాకైతే 3000 బట్టే వచ్చేసింది అనమాట. సో లేట్ చేయకుండా అయితే దీన్ని అన్బాక్సింగ్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఎస్, ఇప్పుడైతే మనం అయితే దీన్ని అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఓపెన్ చేయగానే మనకైతే ఒక థర్మోకాల్ బాక్స్ సేఫ్టీ మంచిగా ఉంది. సో ఓపెన్ చేయగానే మనకైతే ఎయిర్ ఫ్రైయర్ అయితే ఉందన్నమాట. మాట్లాడిద్దాం దీన్ని. సో ఎయిర్ ఫ్రైయర్, ఓన్లీ ఎయిర్ ఫ్రైయర్ వచ్చింది. దాని తర్వాత మనకి అంతే కొంచెం వారంటీ క్విక్గా స్టార్ట్ అయితే వచ్చినాయి మనకి. ఏదో ఇట్లా మనం వద్దాం. సో అంతే, ఇంట్లో మనకి ఏమైతే రాలేదు. డబ్బా పక్క పడేద్దాం. సో ఇది మన కొత్త ఎయిర్ ఫ్రైయర్ అనమాట, పీజియన్ కంపెనీ నుంచి అనమాట. సో ఇది వచ్చేసి నాకు 3000 పడింది. యాక్చువల్ రేట్ అయితే దీనిది 6000 దానికి ఉంది. సో ఇప్పుడు మనకి పీజియన్ వాళ్ళది ఏదో దాని షోరూమ్కి వెళ్ళాను నేను. సో దాంట్లో ఇప్పుడు మనకైతే 50% ఆఫ్ నడుస్తుందంట. దీనికి ఇది ఆఫర్ సీజన్ నడుస్తుందంట. సో దానివల్ల ఇప్పుడు నాకైతే 3000 అయితే తగ్గిపోయింది అనమాట. ఇదైతే నాకు ఇప్పుడు 6000 3000కి వచ్చేసింది. సో ఓపెన్ చేయగానే దీని లోపల మంచిగా మనకు బాగుంది. మంచిగా ఇది ఒకటి సింగిల్ కలర్ ఉందంట. ఇంకా వేరే కలర్స్ ఏమైనా ఉన్నాయో చూద్దామని అనుకున్నా. కొత్త వాటికి ఇట్లాంటి సీల్ అవన్నీ తీసేస్తుంటే మస్తు ఫీల్ వస్తుంది. మొత్తం తలతల మెలమెలా మెరిసిపోతుంది. చూసారు కదా, పీజియన్ వాళ్ళది కొత్త ఎయిర్ ఫ్రైయర్ అనమాట ఇది. సో యూట్యూబ్ ఛానల్కి నేను మంచిగా ఇంకా డెవలప్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఇంకా సెటప్ చేసుకోవాలి. నేనైతే చూసారు కదా, ఇక్కడ ట్రైపాడ్ పెట్టేసి పైన కెమెరా ఇంకో ఫోన్తో రికార్డ్ చేస్తున్నా. సో ఇదనమాట మన ఎయిర్ ఫ్రైయర్. సో లోపలైతే మనకి మంచి స్పేషియస్ క్యాబిన్ అయితే ఇచ్చిండు. ఇది చాలా మంచిగా ఉంది. అదేంటి మొత్తం మెటల్ ఇచ్చిండు. అండ్ దీంట్లో మనం ఆయిల్ మొత్తం ఆయిల్ అయితే పోసుకోవద్దు, జస్ట్ స్ప్రే చేయాలన్నమాట ఆయిల్ది. సో దీనికైతే మనకు మొత్తం ఇదైతే మనకి 4.2 లీటర్స్ క్యాబిన్తో వస్తుంది. 4.2 లీటర్ స్టోరేజ్ అయితే ఉంటుంది దీనిలో. సో ఇందులో ఆపరేషన్ మొత్తం టచ్ డిస్ప్లే అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది ఇక్కడ మనకు స్క్రీన్ వస్తుంది అనమాట. ఈ స్క్రీన్లో మనకు అన్ని టచ్ డిస్ప్లే వస్తుంది. ఇక్కడ మన ఆపరేటర్స్ అన్ని ఇక్కడ మీకు కనబడతాయి, మీకు చూపిస్తా. సో ఇది వచ్చేసి దీని ఎయిర్ వెంటిలేట్. దీంతో ఏంటిదంటే మనం వెనకాల దీనికి గ్యాప్ వదిలేసి అలా, లేకపోతే వాళ్ళు చెప్పింది ఏంటిదంటే దీన్ని మొత్తం ఇట్లా గోడ కానీ తిప్పుకొని వచ్చేస్తే దీంట్లోంచి ఎయిర్ బయటకు పోక జర ఇది కూడా మోటార్ హీట్ ఎక్కిపోతుంది అని చెప్పేసి అన్నారు. సో దీనికి మనం వెనకాల గ్యాప్ అయితే ఇవ్వాలా. సో అయితే వచ్చేసి మొత్తం ఓన్లీ డైరెక్ట్ ఇక్కడ కుక్కట్పల్లిలో నాకైతే పీజియన్ స్టోర్ అయితే ఉంది. సో పీజియన్ స్టోర్కి అయితే నేను కొనుక్కున్నాను అనమాట. చూడండి మంచిగా ఇది ఒకటే ఆలివ్ కలర్ ఉంది. వేరే కలర్స్ ఏమైనా బ్లాక్ అట్లాంటిది ఏమైనా చూద్దాం అనుకున్నాను నేను. సో బ్లాక్ అయితే లేదని చెప్పిండు. ఓన్లీ బేస్ మోడల్ కాబట్టి ఇది స్టార్టింగ్ ప్రైస్ దీంతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఒకటే సేమ్ కలర్ ఉందని చెప్పేసి అన్నాడు. సో అందుకని సరే పోన్లే కలర్ ఏముంది మనకి టైంకి కుకింగ్ అయితే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే ఏ కలర్ అయితే ఉందని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట ఇది.
సో నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు దీన్ని ఎట్లా ఆపరేట్ చేద్దామో చూపిస్తాను నీకు. చలో నాడు. సో ఇదైతే వచ్చేసి ఇప్పుడు మనం అయితే దీన్ని ఆన్ చేసేది మీకు చూపిస్తా. సో ఎస్, ఆన్ అయితే అయిపోయింది ఇది. సో ఇప్పుడు మన స్టార్టింగ్ ఇక్కడ పవర్ బటన్ ఉంది. ఇప్పుడు దీన్ని పవర్ బటన్ అనేది ప్రెస్ చేసి ఇదంతా టచ్ మోడల్ అనమాట, టచ్ సెన్సిటివ్ మొత్తం. ఇక్కడ మనకి ఫ్రెంచ్ ఫ్రైస్, గ్రిల్ చికెన్, లేకపోతే సమోసాస్, లేకపోతే ఏమైనా వెజెస్ ఏమైనా, లేకపోతే పిజ్జాస్, ఇంకా ఏమైనా నూడిల్స్ అట్లాంటివి, కప్ కేక్స్, ఇంకేదో ఉంది, బనానా చిప్స్ అట్లాంటివి, ఇంకే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ ఈ 2 బటన్స్ వచ్చేసి మనకైతే టెంపరేచర్ని సెట్ చేసుకోవడానికి అనమాట. ఇది 2 మనం ఇది టెంపరేచర్ మైనస్, టెంపరేచర్ ప్లస్ అనమాట. ఇప్పుడు దీని లోపల ఏంటిదంటే మనం 200 డిగ్రీస్ వరకు అయితే మనం టెంపరేచర్ అయితే పెంచుకోవచ్చు. ఇది మొత్తం 200 డిగ్రీస్ సెల్సియస్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇటు సైడ్ వచ్చేసి ఏంటంటే ఈ 2 మాత్రం మనకి టైమర్స్ అనమాట. ఇప్పుడు మనం ఎంత టైం వరకు కుక్ అవ్వాలి, ఎంత టైం వరకు మనకి హీట్ అవ్వాలని చెప్పేసి మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ మెనూ సెలెక్ట్ అని ఉంది కదా ఆప్షన్. ఇప్పుడు మెనూ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ఫ్రెంచ్ ఫ్రైస్, లేకపోతే గ్రిల్ చికెనా, లేకపోతే సమోసానా, అట్లాంటివి మన దగ్గర ఇక్కడ ఈ ఆప్షన్తో అయితే మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదైతే వచ్చేసి టైమర్ అనమాట. టైమర్ పెట్టేసి ఇవన్నీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి అనమాట. ఇది 20 minutes ఉంది కదా, మనం పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ ఆప్షన్స్ మనం టైమర్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇదే ఆప్షన్ సెట్ చేస్తే ఇప్పుడు మనకైతే ఇది మన డిగ్రీస్ కూడా పెంచుకోవచ్చు అనమాట. 185 మొత్తం 200 డిగ్రీస్ వరకు ఇదైతే సపోర్ట్ చేస్తుంది. మనం ఇంకా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. సో ఇట్లయితే మనమైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. వన్స్ ఇట్లా మనం ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ నొక్కేస్తే ఇదైతే హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ క్యాబిన్ వచ్చైతే ఇది మొత్తం అల్యూమినియం క్యాబిన్, ఇదంతా మొత్తం మంచి కోటింగ్ ఇచ్చాడు దీనికి. మొత్తం అదేంటిది, దీనికి రస్ట్ అయితే పట్టదు. దీనికి ఎప్పటికప్పుడు మంచిగా దీన్ని వాషబుల్ ఉంటుంది. ఇది మొత్తం కంప్లీట్ వాషబుల్. దీనిలో మనం కుక్ చేసుకొని ఇదంతా మొత్తం ఈ కంపార్ట్మెంట్ మొత్తం అయితే మనం వాష్ చేసుకొని మళ్ళీ రీయూజబుల్ అనమాట. ఇదంతా మళ్ళీ ఇదంతా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనిలో అయితే నేను ఇదంతా మళ్ళీ పెట్టగానే స్టార్ట్ అయిపోయింది చూసారా. మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏంటిదంటే ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎట్లా స్టాప్ చేయాలంటే ఇప్పుడు మనకి ఈ హీట్ సరిపోతుంది అనుకున్నప్పుడు డైరెక్ట్ తీసేస్తే మొత్తం ఆగిపోతుంది, హీట్ అనేది ప్రొడ్యూస్ స్టాప్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం ఇక్కడ నుంచి అయితే మళ్ళీ పెట్టేసి మనం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలా. ఒకవేళ మీరు ఏమైనా టైమింగ్స్ అట్లాంటివి సెట్ చేసుకుంటే మళ్ళీ ఎక్కడైతే పాజ్ చేసారో మళ్ళీ అదే టైమ్స్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇది నేను స్పెషల్గా దీన్ని తెచ్చుకున్నాను అంటే చికెన్ అయితే వండుకోవడానికి తెచ్చుకున్నాను అనమాట. చికెన్ అయితే నాకు దగ్గర మొత్తం మ్యారినేట్ చేసి మన స్టవ్ మీద కుక్ చేసుకుంటా అది చెక్ చేసుకోవాలి. మళ్ళీ వేరే చెక్ చేసుకునేది ఉంటుంది, ఎంతవరకు కుక్ అయినా చెక్ చేసుకోవాలా. సో ఇది పెట్టేసుకుంటే ఏంటంటే నాకు డైరెక్ట్ ఇలా పెట్టేసుకుంటే సీదా అయిపోతుంది. మన టైం సెట్ చేసుకుంటే అది అయిపోతుంది. నేను వేరే వర్క్ ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే నేను టైం కన్జ్యూమింగ్ లెస్ అవుతుందని చెప్పేసి నేను దీని అయితే తీసుకున్నా. సో ఎస్, ఇది అంటే మన వీడియో అనమాట. సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. ఇంకా నేను ముందు ఇంకా ఒక మంచి కెమెరా అయితే తీసుకుందాం అనుకుంటున్నా. సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా మళ్ళీ రావాలంటే అయితే మన ఛానల్ని కిందకి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావాలంటే కింద బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. మీకు ఏ వీడియో పెట్టినా మీకు అన్నీ వచ్చేసాయి అనమాట నోటిఫికేషన్స్. సో కీప్ సపోర్టింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. సార్ మేడం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకున్నారు? బాబా మరే లక్ష్మీపురం. మేడం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకున్నారు?